మన ఆహ్, ఈరోజు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'ఫైటర్ శివ' అనే ఒక అద్భుతమైన సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసి మనకు యంగ్ అండ్ యూత్ నుంచి మణికాంత్ అని మన రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ యువకుడు. తను ఒక మంచి సందేశం మన తెలంగాణ సమాజానికి, మన తెలుగు ప్రజలందరికీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోని తను ఒక మంచి స్టోరీ తీసుకొని యూత్ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, డ్రగ్స్‌ని తీసుకోవద్దు, గంజాయి, మాదక ద్రవ్యాలు ఏవైనా తీసుకోకుండా వాటికి బానిస కాకుండా ఎట్లుండాలనేది ఈ సినిమా ఉద్దేశం. ఒక్కసారి హీరో మనతో ఉన్నాడు, మణికాంత్ మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉంది మీరు ఫస్ట్ సినిమా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా అనిపిస్తుంది? సార్ గ్రేట్‌ఫుల్ సార్. బాగుంది. ఎక్స్‌పీరియన్స్ బాగుంది. కొంచెం స్ట్రగ్లింగ్స్ ఉంటాయి సార్, కామన్ అది. నైట్, డే అని ఉండదు దీంట్లో. ప్రతిరోజు ఒకటే ఇంకా. మీకు ఈ సినిమా ఫస్ట్ సినిమా. ఈ సినిమాలో ఫస్ట్ సినిమాలోనే మీరు ఈ యూత్‌కి ఒక మెసేజ్ ఇద్దాం, డ్రగ్స్ నిర్మూలన కోసం ఒక సినిమా చేయాలనే ఒక ఆలోచన ఎందుకొచ్చింది? ఈ సమాజంలో ఉన్న ఈ ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ ఎట్లా అంటే ఇట్లాంటి సినిమాలు తీయడంలో తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. మీరెందుకు? సార్ తక్కువ ఇంట్రెస్ట్ ఎందుకంటే సార్, చాలామంది అంటే ఈ మధ్య పెరుగుతుంది. లైక్ ఫారెన్ కల్చర్ మన దగ్గర అడాప్ట్ అవుతున్నారు చాలామంది. ఫారెన్ కల్చర్ అడాప్ట్ అవ్వాలి, బట్ టెక్నాలజీ పరంగా, ఈ డ్రగ్స్ పరంగా కావచ్చు, స్మోకింగ్ పరంగా అవ్వచ్చు, ఆల్కహాల్ పరంగా అవ్వచ్చు. వీటి పరంగా కాకుండా టెక్నాలజీ పరంగా అవ్వచ్చు. సో అది నైస్ థింగ్. సో యూత్ అంతా ఏంటంటే మెయిన్లీ కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంకా ఆటోస్ వాళ్ళు చాలామంది ఈ డ్రగ్స్ అవ్వచ్చు, ఇంకా కొన్ని ఉంటే నేను విన్నాను చాలాసారి. ఇంజెక్షన్ కాదు, ఏదో మార్కర్ సంథింగ్ ఏదో ఉంటారు, అలాంటివి నేను చాలా విన్నానా, వైట్నర్. సో ఇవన్నీ చాలామంది అక్కడ నుంచి యూత్గా అలవాటు అవుతుంది, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, అది ఇది అని. సో ఇవన్నీ ఆపాలనేది మన ఉద్దేశం. సో ఈ మూవీలో చూపించింది అది సార్. సో ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, హీరో దీంట్లో ఒక స్ట్రగ్లర్. అతను అంటే చాలామంది ఫేస్ చేయొచ్చు. కృష్ణానగర్ అవ్వచ్చు, జూబ్లీహిల్స్ అవ్వచ్చు, మణికొండలు చాలామంది స్ట్రగ్లర్స్ ఇంకా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి మూవీ కనిపిస్తుంది. సో ఆడియన్స్కి తెలుస్తుంది, అంటే లైక్ ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయా, ఇట్లుంటారా ప్రొడ్యూసర్స్, హీరోయిన్తో ఇలా బిహేవ్ చేస్తారా. సో ఇవన్నీ మన దాంట్లో చూపించడం సార్ ఇది. సో ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడాలని నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ నిర్మూలన కోసం ఎంతోమంది వీఐపీలతోని, సినీ ఇండస్ట్రీ పెద్ద హీరోలతోని, వీఐపీ క్యాండిడేట్స్తోని ఒక యాడ్స్ కూడా చేయించారు. అట్లాంటి మూమెంట్లో మీరు ఒక మంచి సందేశంతో ఈ మూవీ తీశారు. మీ మూవీకి గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం ఇస్తామంటే మీరు ఏం కోరుకుంటారు? సార్ డెఫినెట్గా సార్, ఇలా గవర్నమెంట్ వేరే స్టేట్స్లలో సబ్సిడీ ఇస్తుంది అక్కడ షూట్ చేస్తే. తెలంగాణలో సబ్సిడీ లేదు నాకు తెలిసినంత వరకు. సో మేము ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేసి అట్లీస్ట్ గవర్నమెంట్ సబ్సిడీ చేస్తే కొత్త వాళ్ళకి ఒక జోష్ వస్తుంది. అరే ఇంకా చేయొచ్చు మనం, సరే ఒకవేళ మనం రిస్క్ చేసినా ఏమైనా అయినా గవర్నమెంట్ నుంచి మనకు ఎంతో కొంత హెల్ప్ వస్తుంది అని. సో గవర్నమెంట్ ఎంతో కొంత మనకి హెల్ప్ చేస్తే అది ఒక బెటర్ అని నాకు ఇప్పుడు ఈ సినిమా సందర్భంగా మీరు స్పెషల్గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్పుకుంటారు? సార్ మా నాన్నగారికి ఫస్ట్ సార్, ఆయన వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. నెక్స్ట్ మా రమేష్ గారు, ఆయన ప్రొడ్యూసర్. సో ఆయన వల్ల మన మూవీ ఎండ్ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ మూవీ? మీకు ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి? ఇంకా ఎట్లా ముందుకెళ్తారు భవిష్యత్తులో? సార్ ముందు కంటే ఇంకా ఏం లేదు సార్, ఈ మూవీ డిసైడ్ సార్. ఆడియన్స్ ఇప్పుడు ఈ మూవీ హిట్ అయింది అనుకోండి, ఆడియన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా క్వాలిటీ మూవీస్ చేస్తాను. సో దీనికంటే క్వాలిటీ తక్కువ మూవీ చేస్తే ఇంకా వేస్ట్, నేను చేసిన టైం వేస్ట్. సో ఆడియన్స్ అనేది వచ్చి నా మూవీకి వచ్చి చూసిరంటే ఒక చిన్న, ఎంత మీకు ఒక చిన్న ₹100, ₹150, సో అది పెట్టుకొని వచ్చి చూస్తే మాకు ఒక ఎనర్జీ వస్తుంది. మేము ఇంకా మూవీ చేస్తాం, ఇంకా బెటర్మెంట్, ఇంకా మా దగ్గర మిస్టేక్స్ ఉన్నాయా ఇంకా ఇంప్రూవ్ అవుతాం. సో అవన్నీ మీరు చూసుకొని మీరు మూవీకి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని. ఇప్పుడు మీ తొలి మూవీ సందర్భంగా మన తెలుగు ప్రేక్షకులకు మిమ్మల్ని ఆదరించాలే, ఒక యంగ్ హీరోగా మీరు వస్తున్నారు, మిమ్మల్ని ఆదరించాల్సిన అవసరం ఒక్కసారి మా వీపై మీడియా ముఖంగా ప్రేక్షకులకి, సినీ ఇండస్ట్రీ పెద్దలకైనా, మన తెలుగు ప్రజలందరికైనా ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి, మిమ్మల్ని ఆదరించాల్సిన అవసరం. నన్ను ఎందుకు ఆదరించాలంటే, నేను ఒక లోకల్ అబ్బాయిని. ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ ఉంటుంది. మీకు ఒకరికి ఇంజనీరింగ్ అవ్వాలని ఉంటుంది, ఒకరికి ఇదర్ ఉంటుంది. నాకు హీరో అవ్వాలని ఉంది, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. సో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తే వాడు పైకి వస్తాడు. వాడు పైకి వస్తే ఆ మిడిల్ క్లాస్ అనేది ఎందుకు మీకు తెలుసు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ డెఫినెట్గా అవుతాను. ఒకరోజు నేను ₹10 సంపాదించాను అనుకోండి, దాంట్లో ఒక ₹5 డెఫినెట్గా డొనేట్ చేస్తాను. మీకు ఈ సినిమా తర్వాత ఎవరైనా పెద్ద డైరెక్టర్లతోని, దర్శకత్వంతోని ఏదైనా మంచి ఆఫర్ వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నావు? ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో ఎవరితో అయినా ఒక మంచి ఆఫర్ వస్తే, వాళ్ళు పిలిస్తే మీకున్న ఛాయిస్లో వీళ్ళైతే బాగుండు, అట్లా ఏమైనా అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి? అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నా పర్లేదు. సో అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మన
ఫైటర్ శివ అనేది మన ఒక లోకల్ అబ్బాయి, మన రంగారెడ్డి జిల్లా మిర్జాగూడకు సంబంధించిన ఒక యంగ్ అబ్బాయి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎదగాలని ఒక తపన, ఒక కష్టం, ఒక హార్డ్ వర్క్తో ముందుకు వస్తున్నాడు. మన తెలుగు ప్రేక్షకులందరూ ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఆదరించండి, సపోర్ట్ చేద్దాం. నా పేరు ఉమారాణి. బాగుంది మా అబ్బాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ అబ్బాయి? ఫస్ట్ సినిమా వచ్చిండు తెలుగు మన రంగారెడ్డి జిల్లా నుంచి, ఫస్ట్ ఒక హీరోగా అవకాశం వచ్చింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా అనిపిస్తుంది. మా బాబు హీరో కావాలి, గొప్పగా మేము కష్టపడ్డందుకు మా బాబు మంచిగా కావాలని మాకు కోరిక ఉంది. మీ బాబు అని కాకుండా ఓవరాల్గా మీ సినిమా మీకు నచ్చిందా? అట్లా నచ్చితే ఏం నచ్చింది? మా బాబు అంటే డ్రగ్స్ది చాలా మంచిగా తీసిండు. ఇప్పుడు అందరికీ ఇప్పుడు కాలేజీలలో డ్రగ్స్ అంటారు కదా, ఇది ఒకటి బాగుంది, మంచిగా ఉంది మా బాబుది. మా బాబు పెద్దగా అయితే ఇప్పుడు మంచి హీరో ఎదిగితే అదే అందరికీ ధన్యవాదాలు. అందరు చూడాలి మంచిగా. ఇది ఒక కన్నా తల్లిగా మీ కొడుకుకి ఎట్లాంటి బ్లెస్సింగ్స్ ఇస్తారు ఫస్ట్ సినిమాకి? మా కొడుకుకు అన్ని నా ధన్యవాదాలు అన్నీ నా కొడుకు ఉంటాయి. నా కొడుకు చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మేము కష్టపడ్డాం, మా ఆయన చాలా కష్టపడ్డాడు. అందరు సహకరిస్తారు. నా సినిమా చూస్తే ఇప్పుడు అందరికి ఫ్యామిలీతో చూడొచ్చు, కాలేజీ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది బ్రదర్ ఏం పేరు? నా పేరు సిద్ధార్థ అన్న, ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? రెడ్డిపల్లి నుంచి. ఎట్లుంది ఫైటర్ శివ సినిమా? ఫైటర్ శివ మూవీ మాత్రం సూపర్ ఉంది. అంటే ఇప్పుడు పబ్లిక్కి ఒక మెసేజ్ ఇచ్చిండు ఫైటర్ శివ బాయ్. ఏం మెసేజ్ అంటే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇవన్నీ యూజ్ చేయకుండా మూవీ తీసిండు. సూపర్ ఉంది మూవీ. ఎట్లుంది హీరో యాక్టింగ్? ఎట్లుంది హీరో యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. మన తెలంగాణ కదా, కొత్త హీరో కదా, రంగారెడ్డి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చేసిండు అన్న. ఇంకా చాలా మూవీస్ చేయాలని, ఇలాంటివి కాకుండా ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు? ఎట్లా అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇప్పుడు యూత్ కానీ కాలేజీలలో కానీ వీళ్ళంతా ఏం చేస్తారు అంటే డ్రగ్స్కి అలవాటు అయిపోయి కాలేజీలు ఇక్కడ ఇంట్లో పని ఇవన్నీ చేయకుండా మొత్తం డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. జీవితాలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. ఇంట్లో మమ్మీ డాడీ మాట ఎవరు వింటలేరు, జాబ్స్ చేస్తలేరు, ఇంకా కాలేజ్కి స్కూల్కి ఎక్కడ వెళ్ళకుండా రోడ్ల పైన తిరుగుకుంటా ఈ గంజాయి డ్రగ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటా మొత్తం చెడిపోతున్నారు. ఈ సినిమా పిల్లలు పేరెంట్స్తోని తల్లిదండ్రులతో చూస్తే ఎట్లా ఉంటుంది అనుకో? 100% చూడొచ్చు అన్న మూవీస్. ఈ మూవీ మాత్రం మమ్మీ డాడీతో చూస్తేనే వాళ్ళ వాళ్ళకి అర్థమవుతుంది. ఒక గుడ్ మెసేజ్ ఇచ్చిండు మనకి ఫైటర్ శివ బాయ్. అయితే చాలా బాగుంది మూవీ మాత్రం. ప్రతి ఇంట్లో అక్క చెల్లెలు తమ్ముడు అన్న మమ్మీ డాడీ అందరు ఫ్యామిలీ ముసలోళ్ళ కాడ నుంచి కూడా ఈ మూవీ చూడొచ్చు. 100% సూపర్ ఉంది. డ్రగ్స్ మాఫియా మీద మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ ఇది. డ్రగ్స్ మాఫియా మీద అరికట్టే దానికోసం మంచి మూవీ మెసేజ్. సమాజంలో అందరూ బాగుండాలనే దానికోసం ఈ మెసేజ్ జనాల్లో గెలిపోవాలా. ఈ కాలేజీలో యువత చెడిపోతున్నారనే దానికోసం ఇది. ఈ డ్రగ్స్ ఇంకెక్కడ ఇది కాకూడదు అనే దానికోసం ఈ మూవీ మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ. గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఆలోచన సహకారం చేయాలి. ఇటువంటి సినిమాలు ఎవరు పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరు చేయరు ఈ మూవీలు. ఇటువంటి వాళ్ళు ఎంత మామూలుగా ఐఎఫ్ఐ మూవీలు చేస్తారు. ఈ మెసేజ్ ఓరియంటల్ మూవీస్ చిన్న ప్రొడ్యూసర్సే చేస్తారు. ఇటువంటి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలి. ఏగల్ టీం అని ఒకటి పెట్టిన తెలంగాణలో అంతా డ్రగ్స్ విపరీతంగా గవర్నమెంట్ విపరీతంగా దాని గురించి చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి సినిమాని బాగా ఎంకరేజ్ చేసి ఇంకా ప్రోత్సాహిస్తే చిన్న ప్రొడ్యూసర్లు ఇంకా ఇటువంటి సినిమాలు చేస్తారు. మంచి మెసేజ్ వెళ్ళిపోతుంది సమాజంలోకి. సమాజం గురించి చిన్న ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు, పెద్ద ప్రొడ్యూసర్ ఆలోచించరు. యంగ్ హీరో, కొత్త హీరో, యువకుడు, ఎట్లా అనిపించింది యాక్టింగ్? యంగ్ హీరో మణికాంత్ కొత్త అయినా కూడా బాగా మంచిగా చేశాడు యాక్షను. అసలు ఎంత మంచిగా చేసాడు అంత మంచిగా చేశాడు. చాలా మంచి మెసేజ్ సినిమా, ఎక్సలెంట్గా ఉంది. రాబోయే దినంలో బాగానే ఉంది. ఇప్పుడు యూత్ అనేది మొత్తం సోషల్ మీడియాలో డ్రెస్కు దానికి అలవాటు అయ్యి అంతా మొత్తం ఫ్రెండ్స్ దగ్గర తిరుగుకుంటే అంతా మొత్తం యూత్ అంతా ఖరాబ్ కాకుండా ఇది ఒక మెసేజ్ లేక బాగానే ఉంటుందని నా ఉద్దేశం ఉంది. అందరు బాగా ఆదరిస్తారని కోరుతున్నాను. రవీంద్రన్న ఎట్లా ఉంది? డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి బాగుంది సినిమా. హీరో మీ ఊరు మన తెలంగాణ రంగారెడ్డి జిల్లా అతను అబ్బాయి, యంగ్ హీరో, కొత్త హీరో, మీ ఊరు నుంచి వస్తుండే ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా ఫీల్ అవుతున్నాం. చాలా అద్భుతంగా చేసిండు యాక్టింగ్. సినిమాలో ఏం నచ్చిందన్న? డ్రగ్స్ గురించి మెయిన్ చాలా బాగా చేసిండు బాబు. ఇప్పుడు మన తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికి, తెలుగు ప్రజలకు ఈ సినిమా చూడొచ్చని మీరు సజెషన్ ఇస్తారా? బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, యూత్ చూడొచ్చు. యూత్ డ్రగ్స్కు అలవాటు పడకుండా ఈ సినిమా చూస్తే మారిపోతారు. సినిమా బాగుందండి. ఫైటర్ శివ తెలంగాణ హీరో మంచిగా ఉంది. డ్రగ్స్ కోసం అంటే గవర్నమెంట్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. సినిమా చూడొచ్చండి, 100% మంచిగా ఉంది సినిమా. ఈ సినిమా బాగుంది. మళ్ళీ ఇట్లా చూస్తే మళ్ళీ డ్రగ్స్ గురించి పిల్లలు చూసి మంచిగా ఉంటారని అనుకుంటున్నాము. మళ్ళీ సినిమా చూసి ఈ పిల్లలు
కొంచెం మారుతారని ఈ మెసేజ్ ఇచ్చినందుకు మరి వీళ్ళు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి సినిమాలు ఇంకా తీయాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినా రాష్ట్రం తెలుగు వాళ్ళు డ్రగ్స్ బాగా బానిస అయినారు. దాన్ని అరికట్టడం తీయడం మంచి జరిగింది. ఇటువంటి సినిమాలు చూసి మారుతారని కూడా కోరుకుంటున్నాం. యాక్టింగ్ బాగుంది, హీరో కూడా బాగుంది. విలన్లు అన్ని డ్రగ్స్ గురించి బాగా చేసిండ్రు. పాత్రలు కూడా మంచిగా చేసిండ్రు. ఇటువంటి పాత్రలు ఇంకా హీరో చేయాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఈ పాత్రలు చేయాలి. సినిమా చాలా బాగుందండి. డ్రగ్స్ మహమ్మారి బారిన యువత పడకుండా ఉండటానికి జాగ్రత్త పడమని హెచ్చరిక జారీ చేసింది. కొత్తవాడు అయినప్పటికీ చాలా బాగా చేశాడు. సినిమా బాగా వచ్చింది, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. సూపర్ హిట్ అవుతుందండి. విజయభావ. సినిమా బాగుంది. ఇది కొత్త హీరో అయినా కానీ డ్రగ్స్ గురించి మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇప్పుడు నేటి యువత డ్రగ్స్కు బాగా అలవాటైంది కాబట్టి ఈ సినిమా చూసాను కొంచెం మారిపోతారని ఈ మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమా చూసి మారిపోతుండవచ్చు. పెద్ద సినిమా బాగుంది. ఎందుకంటే చాలా తెలంగాణలో చెడిపోతారు కదా, చిన్న పెద్ద లేకుండా డ్రగ్స్కి బానిసై. హీరో మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డికి పోవాలి ఇది మెసేజ్. సినిమా అయితే చాలా సూపర్ ఉంది 100%. ఎందుకంటే పిల్లలు మొత్తం డ్రగ్స్ బానిస అవుతారు. ఈ సినిమా చూసన్నా జర పిల్లలు మారుతారని, యూత్ పొరలు మారుతారని జర దాని గురించి మనం చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ టైం అందరూ ఫ్యామిలీతో కూడా చూస్తే వాళ్ళు కూడా అర్థమైపోతుంది, చేంజ్ అవుతుంది. ఈ డ్రగ్స్ చాలా బానిసైనందుకు ఈ మెసేజ్ మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి తెలియాలి. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనం చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, వాళ్ళకు కూడా తెలియాలి మెసేజ్ అనేది. ఈ డ్రగ్స్ వల్ల చాలా బానిస అవుతారు. దానివల్ల నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్యామిలీతో చూడాలని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సినిమా అయితే 100% సూపర్. ఫైటర్ షో మూవీ అయితే చాలా బాగుంది. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పటి జనరేషన్లో అయితే పిల్లలు మస్తు మంది దీనికే డ్రగ్స్కి బానిస అయ్యారు. అందరు ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఎవరైనా చేంజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కుక్కడపల్లి నుంచి వచ్చానండి. సినిమా చాలా బాగుంది. ఫైటర్ శివ యూత్కి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు డ్రగ్స్ పైన. మనం ఇలాంటి సినిమాలు చాలా ఎంకరేజ్ చేయాలండి. మన చిన్న సినిమాలు అని చెప్పి చిన్న చూపు చూడొద్దు. ఇలాంటి మెసేజ్లు యూత్కి చాలా ఉపయోగపడతాయి. అందరు ఫ్యామిలీతో కలిసి వచ్చి డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను మనం ఈ సినిమాలో చూడొచ్చు. కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ కూడా అండి. ఇలాంటి సినిమాలు మీరు మరిన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటాను. హీరో కూడా చాలా బాగా చేశాడు. ఇలాంటి హీరోస్ని, ప్రొడ్యూసర్ని మీరు ఎంకరేజ్ చేస్తే మన సమాజంలో చాలా మార్పు తీసుకురావచ్చని నేను బలంగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫైటర్ శివ. సినిమాలో ఏం నచ్చింది మీకు బాగా? నాకు మంచి మెసేజ్ ఉందండి. యూత్ ఎలా పాడైపోతున్నారు, దాన్ని మన డ్రగ్ మాఫియాని ఎలా అరికట్టాలో మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. గవర్నమెంట్ కూడా ఇలాంటి సినిమాలని నేను ఎంకరేజ్ చేయాలని చెప్పి బలంగా కోరుకుంటున్నాను. కొత్త హీరో మన తెలుగు ప్రాంతం, మన ఇక్కడ రంగారెడ్డి జిల్లా వాసుడు, ఫస్ట్ టైం కష్టపడి పైకి వస్తున్నాడు, ముందుకు వస్తున్నాడు. ఎట్లా మీరు ప్రభుత్వానికి అలాగే హీరోకి ఎట్లా ప్రోత్సహిస్తారు ఇట్లాంటి హీరోలను, ఇట్లాంటి యూత్ను ఎంకరేజ్ చేయమని? యూత్ తను చాలా డెబ్యూట్ ఫిల్మ్ అయినా చాలా బాగా చేశాడండి. తను ఫస్ట్ టైమే తన హీరోగా సక్సెస్ అవడానికి ఈ సినిమా చాలా పెద్ద కారణం. ఎందుకంటే ఫస్ట్ సినిమానే చాలా మంచి మెసేజ్తో మన ముందుకు వచ్చాడు కాబట్టి మనం ఇలాంటి హీరోస్ని చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అభయ కృష్ణ అండి, మియాపూర్. సినిమా చాలా బాగుంది. ఈ సమాజానికి ప్రజెంట్ ఇప్పుడు యువత చేస్తున్నటువంటి తప్పులు, దాని గురించి మంచి మెసేజ్ ఓరియంటెడ్గా బాగా తీశారు. యువత చేస్తున్న తప్పులు, అలా కెరీర్ ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు దాని గురించి బాగా చూపించారు సినిమాలో. సహకారం ఉంటేనే సమాజం బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ఇలాంటి సినిమాలకి ప్రభుత్వ సపోర్ట్ చాలా అవసరం కూడా ఉంది. ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. అలాగే అండి ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి మంచి సినిమాలు, హీరో కూడా యాక్షన్ బాగుంది. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీసి వాళ్ళు ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని మనసు కోరుకుంటున్నాను.